రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలతో సీబీఐతో విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి అని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లాది విష్ణు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులతో కలిసి దాడి చేశారని నాగార్జునరెడ్డి ఆరోపించారు. దీక్ష శిబిరంపై దాడి జరిగే అవకాశం ఉంది అని ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా తగు చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. మాచర్ల, పొన్నూరు, రేపల్లె, అనంతపురం, తాడిపత్రి, వేమూరు తదితర ప్రాంతాల్లో కూడా నిరాహార దీక్షల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పోతిరెడ్డి నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డిఎస్సి పైన జరిగిన అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తే, రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గం మాజీ మంత్రి మల్లాది విష్ణు పైన తెలుగుదేశం పార్టీ బోండా ఉమా స్థానిక ఎమ్మెల్యే ఒక గూండాగా, ఒక రౌడీగా మారి జనాలతో ఆ శిబిరాన్ని ధ్వంసం చేసి వారిపైన కోడిగుడ్లు మరి రాళ్లతో దాడి చేసి మరి పోలీసులకు ముందుగానే ఒక గంట ముందుగానే చెప్పడం కూడా జరిగింది. అయ్యా ఇట్లా బొండా ఉబ్బా స్థానిక ఎమ్మెల్యే గారు వస్తున్నట్లుగా మాకు తెలిసింది, మీరు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పినా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి నిరసన దానికి సంబంధించి వారిపై దాడులు జరిగి వారిపైన చాలా మందికి దెబ్బలు కూడా తగలడం కూడా జరిగింది. మరి బోండా ఉమ్మా ఈ రోజు చేసినటువంటిది నిజంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా మనకు పరిపాలన జరుగుతూ ఉందా, లేకుంటే రెడ్ బుక్ రాజ్యాంగమే ఏలుతా ఉందా? మరి గతంలో బీహార్ కంటే కూడా ఈ రోజు జంగిల్ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉందా? ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు కాకుండా చెప్పిన పనులు చేయకుండా పోయి దాని మీద విమర్శిస్తే వాళ్లపైన ఏదో విధంగా కేసులు పెట్టి జైళ్లకు పంపడం జరుగుతూ ఉంది. మరి బ్రాహ్మణుడైనటువంటి మల్లాది విష్ణుపై ఆయన శిబిరంలో కూర్చుండగానే ఆయన పైన కోడిగుడ్లతో దాడి చేయడం చాలా హేమమైన చర్య. మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి, అయ్యా నువ్వు నిజాయితీగా ఉంటే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి చేయండి, లేకపోతే నీ పదవికి రాజీనామా చేయండి. స్పష్టంగా డిఎస్సీలో అవకతవకలు జరిగినట్లుగా ప్రూఫ్ అయితా ఉంది దీనిపైన అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ ధర్నాకు మద్దతు తెలిపి జంజీ సంబంధించి వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలపడం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా బెదిరించేదానికి భయపెడిచేదానికి చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు మాచర్లలో గాని, పొన్నూరులో గాని, రేపల్లెలో గాని, అనంతపురంలో గాని, తాడిపత్రిలో గాని చాలా చోట్ల మరి ఈ ధర్నాల్లో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు మరి వాళ్ళ మీద ఎక్కువగా దౌర్జన్యం చేసి ఆ సభలను పోలీసుల ద్వారా దాన్ని తీసేయడం కూడా జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షలను భగ్నం చేయడం నిజంగా చెప్పాలంటే చాలా హేమమైన చర్యగా మేము భావిస్తున్నాం. మరి పోలీసులు కూడా ఈ మధ్య చాలా మంది అధికార పార్టీ ఎట్లా చెప్తే అట్లా చేయడము, కేసులు కూడా ఎవరి మీద ఏమి లేకపోయినా కూడా కేసులు పెట్టే విధంగా చేయడం, మరి ఈ విధంగా చూస్తూ ఉంటే నిజంగా చాలా దారుణమైన విషయం. మరి డిఎస్సీ పైన వైఎస్ఆర్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ తీవ్రత
ఉధృతమైనటువంటి ఉద్యమాన్ని తీసుకువచ్చేసి న్యాయం జరిగేంత వరకు యువతతో పాటి జంజీ వారితో పాటి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఎవరు భయపడేవారు లేరు. మీరు ఏ విధంగా చేసినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసని మాజీ ప్రభుత్వ సలహాదారునిగా నాగార్జున రెడ్డిగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.